మొదటగా మన దినపత్రికనే చూసుకుందాం. ప్రజా వెలుగు దినపత్రిక. మన దినపత్రికకు సంబంధించి ప్రధానంగా కూడా ఏ అంశాలు రాసుకొచ్చినాం, ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తా. దానికంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి తెలంగాణ ప్రజలారా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు ఒక స్పష్టమైన మంచి న్యూస్ అందిస్తుంది. పూర్తిగా కూడా మీరందరూ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అయితే వెళ్ళింది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఆర్థిక సహాయాన్ని కూడా అందించండి. ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కానీ లేకపోతే అకౌంట్ నెంబర్ కానీ, ఎందుకంటే సంస్థ యొక్క మనుగడ కోసం కావచ్చు, మనకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ సహకారం అందిస్తే ఖచ్చితంగా కూడా నేను చెప్పినట్టుగా మాట ఇచ్చినట్టుగా మన ఛానల్ అన్నీ కూడా రెడీ అయినాయి. ఇంకా కొన్ని మాత్రమే బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. వాటితో ఉగాది రోజు లాంచ్ చేసుకుందాం. బ్రహ్మాండంగా తెలంగాణలో పోరాటం మొదలు పెడదాం. రైట్, ఇక నేరుగా కూడా ఒకసారి మనం ఏంది ఈ అంశం, ఎందుకు ఈ అంశం అనేది మీ అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో కరెంటు బిల్లులు ఎవరూ కట్టవద్దు, సోనియా ఇంటికి బిల్లులు పంపించండి. 100 మీటర్ల లోతు పాతిపెట్టుడు సంగతి తర్వాత, ముందు 100 రోజులలో హామీలు అమలు చేయండి. హైదరాబాద్ సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్ ఏం చెప్పిండు అంటే, కరెంటు బిల్లులు ఎవ్వరూ కట్టద్దు అని చెప్పిండు. ఇది మన పత్రికలో రాసుకొచ్చాం. దాంతోపాటుగా ఇతర పత్రికలలో కూడా చూద్దాం. ఇగో, అంతన్నారు ఇంతన్నారు, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం ఉంది, 4 రోజులు పోగానే తెచ్చి ఇస్తామని చెప్పారు. 4 రోజులు కాదు 40 రోజులైంది. మిఠాయి పొట్లం ఇంకా చిటారు కొమ్మ మీదనే ఉండిపోయింది, ఊరిస్తుంది. కడుపులో ఎలుకలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. గృహజ్యోతి పేరుతో కాంగ్రెస్ చూపించిన మిఠాయి పొట్లం గురించే ఇదంతా మేం కడుతున్నామన్నారు. సోనియమ్మ వచ్చి కడతాదన్నారు, కానీ ఇప్పటి వరకు వచ్చినోళ్ళు లేరు, కరెంటు బిల్లులు కట్టినోళ్ళు లేరు. నవంబర్లోనే బిల్లులు కట్టొద్దన్నారు. జనవరిలో ముగుస్తున్న కంటికి కనిపించడం లేదు. కరెంటు బిల్లులు కట్టద్దు, సోనియమ్మే అందరి బిల్లులు కడుతుంది. నాడు ఎన్నికలలో అగ్రనేతల ప్రచారం, రేవంత్, బట్టి, కోమటిరెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న తెలంగాణ ప్రజలు, నెటిజన్లు. బిల్లుల కోసం వస్తున్న విద్యుత్ సిబ్బంది, కట్టేదే లేదంటున్న గ్రామస్తులు, బస్తీలలోని జనం. బిల్లులు కట్టాల్సిందేనని మహబూబ్ నగర్లో విద్యుత్ అధికారుల అనౌన్స్మెంట్. ప్రజలెవరూ కరెంటు బిల్లులు కట్టద్దు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం జనవరి నెల కరెంటు బిల్లులను ఎవరూ చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గ రివ్యూలో పాల్గొన్న ఆయన, వచ్చే నెల నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే బిల్లులను మొత్తం సోనియా గాంధీ కడుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కాబట్టి వారి ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలెవరూ కూడా విద్యుత్ బిల్లులను చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. మా అక్కలు పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లులను కాంగ్రెస్ పార్టీయే కడుతుంది. 100 రూపాయలు కూడా మీరు కరెంటుల్లో కట్టాల్సిన పని లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్లు వేసుకోవచ్చు. బాజాప్తిగా కరెంటు బిల్లు లేకుండా గృహలక్ష్మి పథకం కిందికి మీ కరెంటు బిల్లు వస్తుంది. 13/11/2023 రోజున ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి 200 యూనిట్ల వరకు ఈ నెంబర్ నెల బిల్లులు కట్టకండి. 200 యూనిట్ల వరకు ఈ నవంబర్ నెల బిల్లులు కట్టకండి. వచ్చే నెల 1కి బిల్లు వస్తుంది. 3వ తారీఖు నాడు రిజల్ట్స్ వస్తుంది. 9న మన గవర్నమెంట్ ఎవరు నవంబర్ బిల్లులు కట్టద్దు, ఎవరన్నా అడిగితే వెంకటరెడ్డి గారు చెప్పిండు అని బాజాప్తుగా చెప్పండి. ఈ నెల బిల్లులు కూడా రద్దు చేస్తాం. నవంబర్లో నల్గొండ ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విన్నరా? ఓ నా తెలంగాణ ప్రజలారా, విన్నరా? ఇక దీనికి సంబంధించి మళ్ళీ నేను మాట్లాడలే, నాకు సంబంధం లేదు, నేనెందుకు మాట్లాడినా అనే ఎపిసోడ్లు కూడా వస్తాయి అన్నో. అసలే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఘోరాతి ఘోరంగా తయారయ్యారు. ఇగో ఇనుర్రి, ఒకసారి మీరు అందరు ఇనుర్రి. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9కి మన గవర్నమెంట్ అయినా సరే నల్గొండ బిల్లు, ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దని చెప్పి మీ బాధ అంతా చెప్పండి. విన్నారు కదా? నల్గొండకు సంబంధించిన ప్రస్తుత మంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ను మీకు వినిపించిన. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒక్కసారి విన్నారు. రద్దు చేస్తున్నాం మేము. మా అక్కలకు, మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. 100 రూపాయలు కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు.
టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. అర్థమైందా? ఏమని చెప్పిళ్ళు తెలంగాణ ప్రజలారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ మీకు వినిపించిన. వీళ్ళు ఏమని చెప్పిళ్ళు? ప్రజలెవరూ కూడా కరెంటు బిల్లు కట్టద్దు అని చెప్పిళ్ళు. 13వ తారీఖు 11వ నెల 2023 నాడు బరాబరి బాజాప్తుగా మా అక్కలకు పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు ఎవ్వరూ కూడా కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు పార్టీ కాంగ్రెస్ పార్టీయే కడుతుంది. 100 రూపాయలు కూడా మీరు కరెంటోనికి కట్టాల్సిన పని లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాను పెట్టుకోవచ్చు, బాజాప్తుగా చెప్తున్నా అని గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక అదేవిధంగా మరో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 200 యూనిట్ల లోపు బరాబరి ఈ నెల 1వ తారీఖున బిల్ వస్తుంది, డిసెంబర్ 1న బిల్ వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్స్ వస్తుంది, 9వ తారీఖున గవర్నమెంట్ వస్తుంది. ఎవరు నవంబర్ బిల్లు కట్టద్దు. ఎవరన్నా అడిగితే వెంకటరెడ్డి గారు చెప్పిర్రని బాజాప్తుగా చెప్పారు. ఈ నెల బిల్లులు కూడా రద్దు చేస్తున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. ఇప్పుడు చెప్పుర్రి తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు ప్రజలెవరు కరెంటు బిల్లులు కట్టద్దు అంటూ కేటీఆర్ చెప్పిన దాంట్లో తప్పేముంది? తెలంగాణ ప్రజల కోసమే కదా. అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అని బూటకప్పు ప్రచారం చేసేలు కానీ 1200 మంది విద్యార్థుల ఈ తెలంగాణ రాష్ట్ర కోసం అమరుల ఇల్లు, 1200 మంది విద్యార్థుల తల్లుల కోశం ఈ తెలంగాణ తల్లి 1200 మంది చనిపోతే కానీ చెల్లించలేదు అని ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా చెప్తున్న ఎపిసోడ్ ఏంది అంటే, సోనియా గాంధీకి సంబంధించిన ఎపిసోడ్. ఈరోజు కరెంటు బిల్లులు కడుతుంది ఈ తెలంగాణలో అని చెప్పి, సరే మంచిది, కరెంటు బిల్లులు కడతా అన్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం కరెంటు బిల్లులు కట్టాల్సిందే. కరెంటు బిల్లులు కట్టను అంటే మేము ఊకుంటాం అనుకుంటున్నారా? మేము బాజాప్తుగా ఊకం. అసలే తెలంగాణ బిడ్డలం. సోనియా గాంధీ కడతదని చెప్పారు. మీరు సోనియా గాంధీకి లెటర్లు వేయచ్చు. ఎట్లా వేయచ్చు అంటే, నిన్న ఒక లీడర్ కూడా వేసిండు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సతీష్ రెడ్డి అనుకుంటా. ఒక్కసారి ఆయన వీడియో కూడా మీకు చూపెడతా, అది కూడా చూడురే. ఎందుకంటే తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలవాలి కదా. ఇగో ఒకసారి మళ్ళీ నాలేదు, ఇది కష్టం అంతా కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది. 200 యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. కరెంటు బిల్లు ఎన్నికల టైంలో సోనియమ్మ కడుతుందని చెప్పిన సందర్భంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇది 2వ నెల అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి వాళ్ళు మర్చిపోయారేమో అని సోనియమ్మకి వీళ్ళందరూ కూడా బస్తీ వాసులంతా అక్కలందరూ కూడా వీళ్ళందరూ కూడా సోనియమ్మ మా కరెంటు బిల్లు పంపిద్దాము, మేము ఇంకా కరెంటు బిల్లు కట్టలేదు, వాళ్ళు వచ్చి మా కరెంటు కనెక్షన్ కట్ చేస్తారేమో అని అంటున్న సందర్భంగా కరెంటు బిల్లు అందరూ కూడా ఢిల్లీకి సోనియమ్మకి ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కరెంటు బిల్లు సోనియమ్మతో కట్టిస్తారా రేవంత్ రెడ్డి గారు, మీరు కడతారా, మీరు నిర్ణయించుకోవాలి. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎట్లయితే కరెంటు బిల్లులు కడుతున్నారో అందరి కరెంటు బిల్లులు అద్దెకున్నోళ్ళైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఏ కండిషన్ లేకుండా కర్ణాటకలో ఎట్లయితే కరెంటు బిల్లు కడుతున్నారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గృహాలకు కూడా ఉన్న కరెంటు బిల్లులు మీరు కట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ సందర్భంగా ఈ బస్తీ నుంచి నాగోల్లో నుంచి ఈ బస్తీ నుండి అందరం కూడా ఈరోజు ఇక్కడ కరెంటు బిల్లు సోనియమ్మకి ఢిల్లీకి పోస్ట్ చేయడం జరుగుతున్నది. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు కూడా గదే పని చేయరు. మీకు ఇంకా వీలైతే మీ దగ్గర పెన్ డ్రైవ్లు ఉంటాయి, సోనియమ్మ అడ్రస్ గూగుల్లో కొడితే దొరుకుతుంది. పోస్ట్ ఇగో ఇక్కడ ఉన్నది, పోస్ట్ ఆఫీస్ పోయి వేయర్రి. లేదు అనుకుంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నేను అనగా పలానా పేరు, మా తండ్రి గారి పేరు, మా గ్రామం, మా యొక్క ఇంటి అడ్రస్ ఇది, మాకు సంబంధించి పూర్తి స్థాయిలో కరెంటు బిల్లు మీటర్ నెంబర్ ఇంత, 200 యూనిట్ల లోపు నేను కరెంటు వాడిన, దీనికి సంబంధించిన బిల్లు వచ్చింది, మీరు పలానా తేదీల, మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా తెలంగాణ ప్రజలారా, వీళ్ళు చెప్పిన డేట్లతో సహా చెప్తా. 13/11/2023 రోజున మీరు ఇచ్చిన తేదీ, మీరు చేసిన అనౌన్స్మెంట్ ప్రకారం మిమ్మల్ని నమ్మి మేము ఓటేసినాం. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాకు 200 యూనిట్ల లోపున్న కరెంటును పూర్తి స్థాయిలో మాఫీ చేస్తుంది, మీ ఫ్యాన్ వేసుకోవచ్చు,
టీవీ పెట్టుకోవచ్చు, బాజాప్తిగా చెప్తున్నా అని చెప్పిళ్ళు. మేము కూడా బాజాప్తిగా నీకు లెటర్ రాస్తున్నాం. మాకు ఈ 200 యూనిట్లకు సంబంధించిన కరెంటు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మాఫీ చేయగలరు, ఇట్లు పలానా పలానా అని చెప్పి మీ పేర్లు రాసి రేవంత్ రెడ్డి గారి ఇంటి అడ్రస్కు పంపారు. లేదు అనుకుంటే ఇంకా మాకు అన్న ఆ ఒక్క రిజిస్టర్ పోస్ట్ పంపి, అది కూడా చూస్తాడో లేదో నమ్మకం అనుకుంటే సీఎం ఛాంబర్కు సెక్రటరియట్కు అక్కడ కూడా కాదనుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని ఉంటుంది, అక్కడికి పంపించండి. ఆ తర్వాత ఇంకొకటి కూడా మిగిలి ఉన్నది. ఈ రాష్ట్రానికి సంబంధించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ కూడా ఉన్నది మన దగ్గర. నవంబర్లో నల్గొండ ఎన్నికలలో చెప్పిండు 1వ తారీఖు బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్స్ వస్తుంది, 9వ తారీఖు గవర్నమెంట్ ఏర్పడుతుంది, ఎవరు కట్టద్దు, ఎవరన్నా కడితే వెంకటరెడ్డి గారు చెప్పిండు అని చెప్పుర్రు. సేమ్ మళ్ళీ ఆయనకు కూడా శ్రీయుత గౌరవనీయులైన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా నేను అంటే మీ పేరు, మీ తండ్రి పేరు, మీ ఇంటి అడ్రస్ రాసి అందులో మీ కరెంటు మీటర్ యొక్క నెంబర్ వేసి 200 యూనిట్ల లోపే మాకు బిల్లు వచ్చిందనే బిల్లు ఏదైతే జిరాక్స్ కాపీని దానికి అటాచ్ చేసేసి, సో మీరు ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో కూడా మాకు ఈ కరెంటు బిల్లులు అనేది మాఫీ చేస్తారని తెలియజేస్తూ మీకు ఒక ఉత్తరం పంపిస్తున్నానని సోన్ చేసి మంత్రి ఛాంబర్కు, అదేవిధంగా వాళ్ళ ఇంటికి, ఇంకా వీలైతే వాళ్ళ ఫామ్ హౌస్ కూడా రిజిస్టర్ పోస్టు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే వాళ్ళే అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడగలే, ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అడగలే, ఇక బీజేపీ అంటే కాంగ్రెస్ బీజేపీ 2 దోస్తులే, దాంట్లో లేదు. ఇక కమ్యూనిస్టులు అంటే వాళ్ళతో కలిసిపోయిలు, ఇక వేరే ఏ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో లేదు, అంతా వాళ్ళతో కుమ్మక్కైపోయిన వాళ్ళే. సో ఎవరు చెప్పలే కాబట్టి వాళ్ళే చెప్పిలు కాబట్టి వాళ్ళకు లేఖలు సంధించుర్రి. ఆ లేఖలు ప్రతి గ్రామాన వాడల ఎట్లా మారుమోగాలంటే ఇక మళ్ళీ ఒక్కొక్కరు చూస్తే లాగులు దడవాలి, అట్లా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, కరెంటు బిల్లు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో ఆ ఇంటి యజమాని ఖచ్చితంగా కూడా చేయాల్సిన పని ఇది ఒక్కటి. మీరు ఖచ్చితంగా కూడా చేయండి. బాజాప్తిగా మేము కరెంటు బిల్లులు కట్టాం, మీరు ఇచ్చిన స్టేట్మెంటే మేము ఆధారంగా చేసుకున్నాం. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మేము కట్టము అనే ఎపిసోడ్ను ప్రతి ఒక్కరికి కూడా పంపించండి. ఓకేనా తెలంగాణ ప్రజలారా? ఇక దీనికి తోడు